ఆంగ్లం, ఉర్దూలో భూభారతి ఏకకాలంలో కోటి మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేసేలా సర్వర్, రంగుల్లో అక్షరాలు, పంటలకు ఆకుపచ్చ, సాగునీటికి నీలం రంగులతో లోగోలో తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు, సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాలి, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం భేటీ, నేడే ఆవిష్కరణ, నాగార్జున సాగర్, తిరుమలగిరి, కీసరలో పైలట్ ప్రాజెక్టు, 566 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం. ఈరోజు ఆవిష్కరించబోతా ఉన్నటువంటి ఈ తరుణంలో అన్ని 566 రైతు వేదికల ద్వారా ఈయన ప్రారంభించబోతూ ఉన్నటువంటి ఆ పథకం, ఆ భూభారతి అన్నటువంటి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి అన్ని వివరాలని ఆ రైతులు చూడాలి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి దానిపైన రైతులతోటే సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మంది రైతులు ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి ప్రసారం కోసం మరి అధికారులు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదే సందర్భంలో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు రైతు వేదికలు కట్టినాయి కదా, ఆ రైతు వేదికలోనే పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ ప్రారంభించబోయేటువంటి ఈ తతంగాన్ని అంతా కూడా మీరు చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు నాగార్జున సాగర్, తిరుమలగిరి, కీసర అంటే 3 మండలాలలోనే ఈ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్టు ఒక 2-3 నెలలు చూసిన తర్వాత దీంట్లో తప్పొప్పులు, లోటుపాట్లు అన్నీ కూడా సవరించి మళ్ళీ నూతనంగా ఇంకేమైనా కాలమ్స్ను పెట్టాలా, ఉన్న కాలమ్స్ను ఏమైనా తీయాలా, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్నటువంటి అవన్నీ పరిశీలించిన తర్వాత దీంట్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చి 2-3 నెలల తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర సర్కార్ అయితే చేస్తూ ఉన్నది. అంతేకాకుండా 1,00,000 మంది బ్రౌజ్ చేసినా కానీ, ఒకటేసారి ఆ సైట్ను 1,00,000 మంది ఓపెన్ చేసినా ఎక్కడ కూడా సర్వర్ డౌన్ కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో సర్వర్ డౌన్ అవుతూ ఉంటాయి, సర్వర్ ప్రాబ్లం అని వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి రైతు మీ సేవకు పోయినటువంటి వ్యక్తి మళ్ళీ 2-3 సార్లు తిరగాల్సినటువంటి అవసరం ఏర్పడేది. అట్లా లేకుండా మరి కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి సర్వర్ డౌన్ కాకుండా ఒకటేసారి 1,00,000 మంది బ్రౌజ్ చేసినా కానీ ఆ సర్వర్ డౌన్ కాదట. దాంతోపాటు ఎవరైనా సైబర్ దాడులు అంటే ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని దొంగిలించాలన్నా కానీ ఒకవేళ కనుక ఎవరికి కూడా సాధ్యపడకుండా ఒక పూర్తి స్థాయిలో ఒక పటిష్టమైనటువంటి సాఫ్ట్వేర్ని ఏర్పాటు చేయడం జరిగిందనేది తెలుస్తూ ఉంది. దీంట్లో ఎట్లా తెలుగు భాషలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. అంటే తెలుగు వచ్చేటువంటిది అంటే ఒక కాలంలో నా పేరు అనిల్ అని ఉన్నట్టయితే దాంట్లో 3 పేర్లు ఇంగ్లీష్లో కానీ ఉర్దూలో కానీ ఇట్లా సంబంధించినటువంటి ఆ భాషలో ఉంటాయి. భూభారతి అన్నటువంటి దాంట్లో కూడా ఈ 3 ఆంగ్లం అండ్ తెలుగు, ఉర్దూ ఈ 3 భాషలలో అవి తీసుకురావడం జరిగిందట. ఇది మరి రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. గతంలో ధరణి అన్నటువంటి దాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పిందో దీని ద్వారా మరి ఇంకా ప్రభుత్వ భూములని కాజేసేందుకు కుట్ర చేస్తుంది రాష్ట్ర సర్కార్, కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతి సభలో ఏదైతే చెప్పిండో అది ఇప్పటి నుంచి బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేటువంటి ఈ భూభారతి అనేటువంటి చట్టం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ధరణిని తీసుకొచ్చినటువంటి ఆ దరిద్రాన్ని ఇంకా వీళ్ళు ఇంకా నెత్తి మీదకి ఎత్తుకొని ఈ భూభారతి ఏమైనా ఇంకా కఠినంగా ఉంటుందా లేకపోతే ఉపయోగపడుతుందా అనేది మనం చూడాలి. భూభారతి వెబ్సైట్ను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టల్లో వాడే భాషకు సంబంధించిన ఫాంట్ అందరికీ అర్థమయ్యేలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని సూచించారు. ధరణి స్థానంలో తీసుకురానున్న భూభారతి చట్టం పోర్టల్ లోగో విషయాల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం శని ఆదివారాల్లో జరిగిన సమీక్షల సందర్భంగా కీలక సూచనలు చేశారు. భూభారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక నాణ్యమైన వనరులున్న సర్వర్ను వినియోగించాలని, ఏకకాలంలో 1,00,000 మంది బ్రౌజ్ చేసిన సవ్యంగా పనిచేయాలని ఆదేశించారు. అంతేకాదు సాంకేతికత అవసరమైన బ్యాకప్ను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం వివిధ రాష్ట్రాలు వినియోగిస్తున్న సాంకేతికపై అధ్యయనం చేయాలి అని పేర్కొన్నారు. సైబర్ దాడులను ధీటుగా ఎదుర్కొనేలా పోర్టల్ను సన్నద్ధం చేయాలని సూచించారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేని వాళ్ళు సాంకేతికంగా కృత్రిమ మీద ఏఐని వినియోగించి పోర్టల్లో బగ్స్ను సృష్టించే ప్రమాదాలున్నాయని, అధికారులు కూడా సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, ఏఐని వినియోగించుకొని సర్వర్కు, పోర్టల్కు భద్రత కల్పించాలని, ఏఐ సాయంతో ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించేలా నిఘా ఉంచాలని, పటిష్టమైన ఫైర్ వాల్స్ను ఉపయోగించాలని, అవసరమైతే సైబర్ క్రైమ్ విభాగం సహకారం తీసుకోవాలని, 100 ఏళ్లు పనిచేసేలా పోర్టల్ ఉండాలని చెప్పేసి పోర్టల్ రియల్ టైం అనుభవంలో ఊహించని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమస్యలు వచ్చిన వెంటనే సరిచేయగలగాలి. అందుకే ఈ పోర్టల్ నిర్వహణను విశ్వసనీయత ఉన్న సంస్థకు అప్పగించాలని మార్గనిర్దేశం చేశారు. ధరణితో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను భూభారతి పోర్టల్ పరిష్కరించేలా ఉండాలన్నారు. ఇందుకోసం పోర్టల్ అందుబాటులోకి రాగానే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉంటే
మరో పక్కన జూన్ 2 నుంచి రాష్ట్రమంతా భూభారతి అమల్లోకి వస్తుంది. జూన్ 2 నుంచి ప్రజా ప్రయోజనాలను కాపాడుకునేందుకే కొత్త చట్టం తీసుకొచ్చినాం. మేలో గ్రామ పాలనాధికారుల నియామకం, భూభారతిపై గందరగోళం సృష్టించే చర్యలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇదే రెఫరెండం, ధరణితో కొల్లగొట్టిన భూములపై త్వరలో ఆడిట్ మీడియాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో గతంలో ధరణి పేరుతోటి కొల్లగొట్టినటువంటి ఏవైతే భూములు ఉన్నాయో సర్కారు భూములని మేము తీసుకొస్తాం, సర్కారు భూములని కాజేసిన మొత్తమే ధరణిని తీసుకొని వచ్చని చెప్పేసి గత సర్కారుకు సంబంధించినటువంటి పెద్దల యొక్క భూభాగవతం అంతా కూడా బయట పెడతాం, వాళ్ళు దోచుకున్నదంతా కూడా కక్కిస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిందో ఇప్పటి వరకు 1 ఎకరం తీసుకునేది లేదు, 1 ఎకరం కూడా తీసుకునేది లేదు, ఇంకా తీసుకుంటారు అన్నటువంటి ఆశలు కూడా లేవు. మరి ఈ భూభారతి చట్టం మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది? కేవలం రైతులకు ఉన్నటువంటి వాళ్ళు భూములు అమ్ముకున్నా కొన్నా లేకపోతుంటే ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలన్నా కానీ మీరు ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాత్రమేనా, లేకపోతుంటే వాళ్ళు దోచుకున్నటువంటి ధరని తీసుకొచ్చి దోచుకున్నటువంటి వాటిని కూడా మీరు ఏమైనా బయట పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారా లేదనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది జూన్ 2 నుంచి కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చి మేలో ఇది మేలో గ్రామ పాలనాధికారుల నియామకం ఉంటుంది. మొన్న ఏదో 9,000 10,000 పోస్టులు వేస్తాం. దాంట్లో గతంలో ఉన్నటువంటి విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాళ్ళని 4-5 మందిని తీసుకొని కొత్తగా ఇంకొక 4 నుంచి 4,500 మందిని ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదే సందర్భంలో మేలో అంటే ఇంకొక నెల టైంలో ఈ యొక్క గ్రామ పాలనాధికారులను కూడా నియమించబోతా ఉన్నారు. అంటే ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో అంతేకాకుండా ఒక పక్కన ఏమని చెప్తా ఉన్నాడంటే ఏఐ తోటి ఏమైనా చేసేటువంటి సాంకేతికను ఉపయోగించుకొని ఏదైనా చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ టైంలో ఖచ్చితంగా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరుగుతూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంతేకాకుండా ఏమైనా ఒకవేళ కనుక ఊహించినటువంటి సమస్యలు అలాగే ఫైర్ సమస్యలు లేకపోతుంటే అటువంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి ఒక పక్కన అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకా దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మాత్రం కేవలం ఇప్పుడు 3 మండలాల్లోనే నాగార్జున సాగర్తో పాటు తిరుమలగిరి, కీసరలో మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్టుగా ఈ 3 మండలాలు తీసుకున్నారు. ఇక మిగతా ఉన్నటువంటిది జూన్ 2వ తారీఖు నుంచి ఈ భూభారతి అనేటువంటిది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇక భూభారతి విషయంలో అలసత్వం వద్దు, అధికారులు కలెక్టర్లు నిర్లక్ష్యం వహించినా ఏవైనా తప్పులు దొరికినా ఉపేక్షించేదే లేదు అని సున్నితంగా హెచ్చరించారు. జిల్లాల కలెక్టర్లు ప్రతి మండలంలో భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. భూభారతి లోగో పైన ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో డిజైన్ అయిన పలు లోగోలను అధికారులు సీఎంకు చూపించారు. వాటన్నిటినీ ఆయన తిరస్కరిస్తూ లోగో విషయంలో కీలక సూచన చేశారు. పంటలకు సాంకేతికంగా ఆకుపచ్చ రంగు, సాగునీటికి సంకేతంగా నీలం రంగును వాడాలి, అందులో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిబింబించేలా లోగోను తీర్చిదిద్దాలి అని అప్పట్లో ఆదేశించారు. ఆ మేరకు చూడముచ్చటైన లోగోను రూపొందించినట్లు తెలిసింది. భూభారతి పోర్టల్ను తెలంగాణ రైజింగ్ లోగోను కూడా అప్లోడ్ చేస్తారని సమాచారం. భూభారతితో పాటు హౌసింగ్, వేసవి నేపథ్యంలో తాగునీటిపై సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కావడం జరిగింది. సందేహాల నివృత్తికి భూభారతి చట్టం, దరఖాస్తు విధానం లేదా పోర్టల్కు సంబంధించిన రైతులకు ఏవైనా సందేహాలు వ్యక్తమైతే వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాన్ని తీసుకురానుంది. ఏఐ చాట్ బోర్డు సాయంతో పనిచేసే ఈ వ్యవస్థకు భూమిత్ర లేకపోతుంటే భూరక్షక్ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. భూభారతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న మండలాల్లో ఈ చాట్ బోర్డును అందుబాటులోకి తీసుకువస్తారని సమాచారం. దీని నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమిస్తారని, టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తారని తెలుస్తుంది. ఈ 3 మండలాల్లోనే పైలట్ ప్రాజెక్టు సోమవారం ఆవిష్కరించే భూభారతి పోర్టల్ను తొలుత 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. నల్గొండ జిల్లాలోని సాగర్, తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని కీసర మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు సందర్భంగా గుర్తించే సమస్యలను అధ్యయనం చేసి వాటిని పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టం అమల్లోకి తీసుకురావాలని భావిస్తుంది. కాగా భూభారతి పోర్టల్ ఆవిష్కరణ ప్రత్యేక ప్రసారానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశాలు జారీ చేసిండు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి వివిధ రైతు వేదికల ద్వారా లక్షల మంది
రైతులతో పాటు అధికారులు సంబంధించినటువంటి ఆ పోర్టల్ సంబంధించినటువంటి వివరాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడబోతా ఉన్నారు. దీన్ని ప్రతి రైతు కూడా వినాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేయడంతో అప్రమత్తమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ దిశగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 566 రైతు వేదికలలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం కానీ ముఖ్యమంత్రి ప్రారంభించబోయేటువంటి భూభారతి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా చూడబోతా ఉన్నారు. మరో పక్కన పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమని చెప్తా ఉన్నారంటే మేలో గ్రామ పాలనా అధికారుల భర్తీతో పాటు ధరణితో కొల్లగొట్టిన భూములపై త్వరలో ఆడిట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నమ్మకం లేదు దూరం అన్నట్టుగానే మనం మాట్లాడాలి. ఎందుకంటే 16-18 నెలల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇప్పటి వరకు తీసింది లేదు, ఉన్నటువంటి కేసులు ఎక్కడ కూడా కాలేదు. చిన్న వాళ్ళేమో కొంతమంది పోయిండు, కానీ పెద్ద అసలైనటువంటి తిమింగలాలు వాళ్ళు కనీసం వాళ్ళపైన వీళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు దొరికేటువంటి ఆస్కారం కూడా కనబడట్లేదు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం. తొలుత 3 జిల్లాల పరిధిలోని 3 మండలాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. పోర్టల్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. 3 మండలాల పరిధిలో అంశాల వారీగా వచ్చే సమస్యలను అధ్యయనం చేశాక వాటి పరిష్కారానికి అంటే మొత్తానికి అన్ని దగ్గర ఓపెన్ అవుతుంది. కానీ మీరు మళ్ళీ దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా, ఏమైనా అమ్మాలన్నా, కొనాలన్నా ఈ భూభారతికి సంబంధించినటువంటి ఆ కాలమ్స్ అన్ని కనబడతాయి. కానీ కేవలం 3 మండలాలలో మాత్రమే అవి ఆ ఫామ్స్ తీసుకుంటారు. మిగతా సంబంధించినటువంటి ఆ దిశగా మీ సేవలు కూడా పనిచేస్తాయి. ఆ పోర్టల్ మాత్రం అక్కడ ఉన్నటువంటి మండలాల్లో మాత్రమే, మిగతా మండలాల్లో ఇక్కడ కూడా పనిచేయి, కనబడుతుంది కానీ పనిచేయవు. అది ఎప్పుడు వస్తుంది, మరి ఎప్పుడు పనిచేస్తాయి అంటే జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అనేది ప్రధానంగా తెలుస్తూ ఉన్నది. ఇక ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులకు గరిష్టంగా 10 రోజుల వ్యవధిలో పరిష్కారం చూపాలనే లక్ష్యం నిర్ణయించాం. అవి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సచివాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూభారతి చట్టంపై అపోహాలు తలెత్తేలా, ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఎవరు వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపిండు. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత భూభారతి పోర్టల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయితే ఒకేసారి ఎక్కువ మంది లాగిన్ అయితే సర్వర్ మొరాయించే ప్రమాదం ఉన్నది. కథం అయిపోయింది. ఒకేసారి అందరూ ఓపెన్ చేస్తారు బ్రౌజ్. ఇప్పుడు మీరు ఇంతకుముందే అన్నారు 1 కోటి మంది బ్రౌజ్ చేసినా కానీ ఈ పోర్టల్ మంచి పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు ఉన్నాయి, అంతా ఉన్నది, ఎంతమంది అయినా ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు. ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఏమని చెప్తున్నారు, అందరూ ఒకసారి ఓపెన్ చేయకుర్రి అది సర్వర్ డౌన్ అయిపోతుందని ఈయన చెప్తా ఉన్నారు. అంటే ముందుగా ఇది ఫస్ట్ స్టార్టింగ్ రోజే మొరాయించడం ఏంది ఇది? ఆయన ఏమో మొరాయిస్తే ఇక మీరు ఓపెన్ చేయకుర్రి, చూడుర్రి అట్లా కానీ మీరు ఓపెన్ చేయకుర్రి అంటాను ఆయన. ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత భూభారతి పోర్టల్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అయితే ఒకేసారి ఎక్కువ మంది లాగిన్ అయితే సర్వర్ మొరాయించే ప్రమాదం ఉంది. భూముల వివరాలను తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైనా పోర్టల్లో చూసుకోవచ్చు. ఏ ఒక్క రైతు కూడా అభద్రతకు గురి కావాల్సిన పని లేదు. ధరణి సమస్యల నుంచి రైతులను ప్రజలను కాపాడేందుకు కొత్త చట్టం తీసుకొస్తున్నాం. దీనివల్ల లాభమే తప్ప ఎవరికి నష్టం జరగదు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు భూభారతిని రిఫరెండంగా కాంగ్రెస్ భావిస్తుంది అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.50 లక్షల సాదా బైనామా దరఖాస్తులను తిరస్కరించిందని పొంగులేటి గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం అర్హత కలిగిన దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పోర్టల్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో సుమారు 6 లక్షల ఎకరాల వరకు అటవీ, దేవాదాయ, వక్ భూములు ఉన్నాయని వెల్లడించారు. మిగతా 12 లక్షల ఎకరాల్లో వివాదాలు లేని భూములపై వాటి యజమానులకు హక్కులు కల్పిస్తామన్నారు. అక్రమాలకు ప్రజల ముందు పెడతాం. భూభారతి అమల్లోకి వచ్చాక గతంలో జరిగిన భూ అక్రమాలను బయట పెడతామని మంత్రి పొంగులేటి గతంలో కూడా ఇదే ముచ్చటన్నాడు. ఏది మేము ఏమని చెప్పిండు, బాంబులు పేలుతాయి అన్నాడు. ఏది దీపావళికి అనుకుంటా. దీపావళికి ఇక బాంబులు వేలబోతా ఉన్నాయి, ఒక్కొక్కడు అరెస్ట్ అవుతాడు, ఐసా పైసా అని చెప్పేసి మొత్తుకున్నాడు. ఒక్కసారి కదా 4 సార్లు ఆ బాంబులు బెల్లేదు ఏం లేదు. ఇక ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఇక బాంబులు బెల్లలేదు కాబట్టి మళ్ళీ ఈయన కొత్త బాంబును తయారు చేసుకొచ్చుకున్నట్టున్నది. ఈ భూభారత్ తీసుకొస్తా ఉన్నాం కదా, ఇక ఒక్కొక్కరు అంతు చూస్తాం, ఒక్కొక్కరు సంగతి చెప్తాం, ఇక మొత్తం ఉన్నదాన్ని ఎవరెవరైతే దోసుకున్నారో అవన్నీ కూడా మేము తీస్తాం బయటకు అని చెప్పేసి పొంగులేటి గారు చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసేది లేదు, వీళ్ళు తీసేది లేదు. ఇది 100% గ్యారంటీ. ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతా ఉన్నప్పుడు కూడా వీటిని ఎందుకు తాత్సారం చేసింది? భూభారతికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఇన్ని రోజుల పాటు ప్రభుత్వం నాంచివేసిన ధోరణి ఎందుకు తీసుకొచ్చింది? ఖచ్చితంగా దీంట్లో ఏమో మతలబు జరిగి ఉంటుంది. ఇన్ని రోజుల పాటు వీళ్ళకున్నటువంటి వ్యవహారాలు కూడా చక్కబెట్టుకున్నది. తర్వాత ఇప్పుడు ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అన్నటువంటి విమర్శలు కూడా వినపడతా ఉన్నాయి. సరే, దీంట్లో వాస్తవం ఎంత లేకపోతే అబద్ధమైంది అనేది తర్వాత విషయం. కానీ ఈ సంబంధించినటువంటి అంశం మొత్తం ప్రధానంగా వినబడతా ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క
కొత్తగా తీసుకొచ్చేటువంటి భూభారతి చట్టం మరి ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకొస్తుంది పేరు, అలాగే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది, ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తా ఉన్నారు మాకు ఇది రెఫరెండం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇది రెఫరెండం అయితే ఇది ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, ముఖ్యంగా రైతులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా చూడాలి.